హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఎంతో క్రిస్పీగా హోటల్ స్టైల్లో రవ్వ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి 1 గ్లాసు కరాచీ రవ్వను వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ, తెల్ల గోధుమ నూక. ఈ గోధుమ నూకను వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు మైదాను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల దోశలు కలర్ బాగుంటుంది, అలాగే క్రిస్పీగా వస్తాయి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటినన్నిటిని వాటర్ పోసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఒక 1 లీటర్ వరకు వాటర్ పడతాయి. మనకు ఈ పిండి చాలా పలుచగా ఉండాలి, అప్పుడే దోశలు పలుచగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇలా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చుకోవాలి. మీకు పొద్దున్నే టిఫిన్స్ కావాలి అనుకుంటే నైట్ అన్నా ఇలా కలిపేసుకుని పెట్టేసుకుని మార్నింగ్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత వేసుకుని ఒక అరగంట ముందు తీసుకుని మనం దోశలు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇలా 1/2 అవర్ నానబెట్టుకుని తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఒకవేళ పచ్చిమిర్చి ముక్కలు ఇష్టం లేదంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు. తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంని ఇలా కలుపుతూ ఉండగానే ఒక గరిటె పిండి తీసుకుని పెనంపై వేసుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ పిండిని గరిటెతో పోసుకోవాలి. ఇలా మనం గరిటెతో పోసుకుంటేనే బాగా వస్తుంది. మళ్ళీ దానిపైన గరిటె పెట్టి మనం తిప్పక్కర్లేదు. ఈ మధ్యలో హోల్స్ కింద పడిన వాటిని కూడా ఫిల్ చేయకూడదు. ఇలా చుట్టూ ఇలా పోసుకుంటే సరిపోతుంది. రవ్వ దోశలను ఇలాగే పోసుకోవాలి. ఇంత పలుచగా పిండి ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ని దోశ అంచుల నుంచి ఇలా వేసుకుని, ఒకవేళ మీది పెనం చిన్నదైతే కనుక ఇలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా అన్ని వైపులా కూడా దోశ ఫ్రై అవుతుంది. లేదంటే మధ్యలో ఫ్రై అయిపోయి చుట్టూ ఫ్రై అవ్వదు. ఇప్పుడు ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజీలో మనం ఈ దోశను తీసేసుకోవాలి. చూసారా, ప్యాన్ కూడా ఏమీ అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేసిందో. మళ్ళీ నెక్స్ట్ దోశ వేసినప్పుడు పిండిని కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. లేదంటే అడుగున నూక మిశ్రమం ఉండిపోతుంది. అందుకని మరలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దోశను వేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మీరు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ వేసేసుకుంటే కనుక పైన వాటరే మనకు దోశలాగా వస్తుంది, అడుగున నూక మిగిలిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దోశకు కూడా ఆయిల్ని వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. రవ్వ దోశలు హోటల్లో తినేదానికన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని తినవచ్చు. వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది. మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీని ప్రిపేర్ చేసుకుని బయట కొనక్కర్లేకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.